హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. దొండకాయ ఫ్రైని ఒకసారి ఇలా తయారు చేసుకోండి. అన్నంలో కలుపుకో తిన్నా, లేదా రసంలో, పప్పులో, సాంబార్లో నంచుకొని తిన్నా చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పు, ఒక ఎనిమిరపకాయలు తుంచేసుకోండి. ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కానీ వేసుకొని ఈ పోపు అంతా దోరగా వేపుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం ఫ్రైలో కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు కానీ మా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని దొండకాయలని ఇలా ముక్కలు చేసుకొని ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి పైన మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలండి దొండకాయ ముక్కల్ని. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఈ తాలింపుకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి పైన మూత పెట్టి ఇంకాసేపు కానీ మగ్గనిచ్చుకోవాలి. దొండకాయలు కాస్త మగ్గేదానికి కొంచెం టైం పట్టద్దండి. ఒకసారి ఇలా అంతా బాగా కలుపుకొని ఒకసారి మీరు దొండకాయ పట్టుకొని చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 టీ స్పూను కారము, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక పెద్ద స్పూన్ నిండా ఎండు కొబ్బరి పొడి అండి. ఈ పొడులు మీ దగ్గర లేకపోతే అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే 2 వెల్లుల్లి కానీ కొంచెం దంచి వేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగు కానీ వేసుకొని ఇవన్నీ ముక్కలు బాగా పట్టే విధంగా దొండకాయ ముక్కలకి బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసుకోవటమేనండి. దొండకాయ తాలింపుని అన్నంలో కలుపుకో తిన్నా కానీ చాలా బాగుంటుందండి. అలాగే రసంలోకి, పప్పులోకి దేంట్లో అయినా కానీ నంచుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి